మరొక విషయం అధ్యక్ష, మాల కార్పొరేషన్ పెట్టారు, మాదిగ కార్పొరేషన్ పెట్టారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సంతోషపడ్డాం, ఏదన్నా మేలు జరుగుద్దేమో అని ఆశించాం. కానీ 2.5 సంవత్సరాల్లో లేదా ఇప్పుడు కొత్త బడ్జెట్లో కూడా మాల కార్పొరేషన్కు మాదిగ కార్పొరేషన్కు ఒక్క నయా పైసా కూడా కేటాయించలేదు, ఒక్క రూపాయి కూడా విడుదల చేయని మాట వాస్తవమా? దీన్ని మంత్రి గారు క్లారిఫై చేయాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనం SC/SDF లో చాలా పెద్ద ఎత్తున డబ్బులు పెట్టుకుంటా ఉన్నాం. మరి అన్ని డబ్బులున్న తర్వాత SC/ST పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల విషయంలో, స్కాలర్షిప్ నిధుల విడుదల విషయంలో ఎందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తూ ఉంది? ఇవాళ 2.5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాలేదు. మొన్న మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 60-40 రేషియో ఇచ్చారు తప్ప పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ కేంద్రం నుంచి రానటువంటి SC/ST స్టూడెంట్స్ కు ఫీజు రియంబర్స్మెంట్ చాలా పెండింగ్ లో ఉండి విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి నేను లక్ష్మణ్ గారిని కోరుతా ఉన్నా, బట్టి విక్రమార్క గారి మీద ప్రివేల్ గండి, ఫైనాన్స్ మినిస్టర్ గారి మీద ప్రివేల్ గండి, SC/ST SDF కింద నిధులు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి విద్యార్థుల పక్షాన గౌరవనీయులు లక్ష్మణ్ గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీ మేనిఫెస్టోలో ఇంకో మాట చెప్పారు, డిగ్రీ పాస్ అయితే ₹1,00,000 ఇస్తాం, ఇంటర్మీడియట్ పాస్ అయితే 25,000 ఇస్తాం, 10వ తరగతి పాస్ అయితే ₹10,000 ఇస్తామని SC/ST విద్యార్థుల విషయంలో చెప్పారు. మనకు కావలసినంత డబ్బు SC/ST SDF లో ఉంది కనుక దీన్ని ఎప్పటి నుంచి అందిస్తారు, ప్రభుత్వంకి ఏమైనా ఆలోచన ఉందా కూడా చెప్పాలని కూడా కోరుతా ఉన్నా.